హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మేము తమ్ముడికి పెళ్లి చూపులకు వెళ్తున్నాం అన్నమాట. అంటే పిల్లని చూసుకోవడానికి వెళ్తున్నామండి. ఏంటక్క ఇప్పుడు పిల్లని చూసుకోవడం ఏంటి, మీరు ఖత్తర్లో ఉన్నారు కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారా అనుకుంటారేమో. లేదండి, అప్పట్లో తమ్ముడికి పెళ్లి చేశాను కదా ఇంటి దగ్గర ఉన్నప్పుడు, ఆ పెళ్లి వీడియో మీ వరకు తీసుకొస్తున్నాను. అంటే చాలా మంది పెళ్లికి రాలేదండి. అదే టైంలో చాలా మందికి జ్వరాలు అన్నమాట. జ్వరాలతో చాలా మంది బాధపడ్డారు. సో రాలేనటువంటి వాళ్ళు, అంటే వీలు కుదరక రాలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే ఏంటి చిరు పెళ్లి చేశారా ఏంటి, వీడియో ఇంకా రాలేదని చెప్పి చాలా మంది వెయిట్ చేశారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి, ఇంకోటి ఏంటంటే అసలు పెళ్లికి వచ్చిన వాళ్ళు ఆ పెళ్లిని సరిగా కూడా చూడలేదన్నమాట అని చెప్పేసి, నా దగ్గర ఉన్న కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ స్టార్టింగ్ నుంచి, అంటే మేము పెళ్లి కూతుర్ని చూడడానికి వెళ్ళిన దగ్గర నుండి పెళ్లి చేసేంత వరకు, లాస్ట్ పెళ్లి మూమెంట్ వరకు అయితే వీడియోస్ అన్ని తీసుకొస్తున్నాను. ఇందులో ప్రతి బిట్టు ఉంటుందండి. కొన్ని కొన్ని అక్కడక్కడ మిస్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇలాంటి మూమెంట్స్ చూసారా? మరి చాలా మంది చూడలేదు కదా. ఇలా పెళ్లి కొడుకుని తీసుకురావడం, మనం చర్చిలోకి తీసుకెళ్ళడం, ఇవన్నీ చాలా మంది మిస్ అయ్యారు. అంటే ఉన్న వాళ్ళ మట్టికి మేము అలా తీసుకెళ్ళామన్నమాట. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పెళ్లి కాడికి రావడము అదొక్కటే చూసుంటారు కదా. అంటే చుట్టాలు అందరూ వచ్చినప్పుడు ఆ స్టేజ్ మీద ఉన్న పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని మాత్రమే చూసుంటారు. ఈ ప్రాసెస్ అంతా చూడలేదు కదా. అందుకని చెప్పేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీ వరకు తీసుకొస్తున్నాను. చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి పెళ్లి కూతురిని చూడడానికి వెళ్ళిన రోజు అండి ఇది. చాలా మంది ఉన్నారు కదా, ఏంటి పెళ్లి కూతురిని చూడడానికి ఇంతమంది వెళ్తారు అనుకుంటారేమో. మరి పెళ్లి కూతురిని చూడాలంటే అట్లా ఉండాలి మరి. అంటే ఆతృత ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి, ఆతృతతో మా అబ్బాయి మా అమ్మాయి కూడా వచ్చేసారండి. మా పిల్లలు కూడా చూడడానికి వచ్చేసారు. మరి ఫైనల్లీ ఇది వచ్చేసి నర్సాపురం అండి. నర్సాపురం స్టేషన్ దగ్గర ఆగాము, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. సో అందుకని చెప్పి అందరం కలిసి వెళ్తామని చెప్పేసి ఆగాము. షూస్, ఉంగరాలు, వాచ్ ఏదండి, వాచ్. పెళ్లి కొడుకు అండి ఆ మాత్రం ఉంటుంది మరి. పెళ్లి కొడుకు అంటే పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మని చూడండి ఎంతలా రెడీ అయిందో, పొడిచారు కట్టుకుని. వాళ్ళ కూతురికి వచ్చేస్తుందండి, చెమటలు అట్టేస్తున్నాయని. బాపగారండి. ఇదిగోండి మీరు చూడు, ఇదిగోండి పెళ్లి కొడుకుని మెల్ల చూడండి, జడుచుకోకండి దగ్గర నుంచి చూసి. మెల్ల చూసారండి చైన్. ఇదిగోండి పెళ్లి కొడుకుతో పాటు మేము కూడా ఆత్రంగా చూస్తున్నామండి పెళ్లి కూతురుని ఎప్పుడు చూద్దాం అని చెప్పేసి. మీరు కూడా ఆత్రంగా చూస్తున్నారు కదా, సరే చూసేయండి. ఈ అమ్మాయే పెళ్లి కూతురు. మేము ఫస్ట్ టైం పెళ్లి చూపులకు వెళ్ళాము, ఇంకా ఈ అమ్మాయిని మరదల కింద చేసేసుకున్నాం అన్నమాట. ఈ అమ్మాయి ఫైనలీ మా ఇంటి కోడలు అయ్యింది. ఇక్కడైతే నేను ఒక డైలాగ్ వేసాను, అమ్మ వంటొచ్చా అని చెప్పేసి. వెంటనే అమ్మాయి నాకు రాదండి అన్నది. కరెక్ట్ అమ్మాయి దొరికింది మా తమ్ముడికి అని చెప్పేసి ఓకే చెప్పేశాను అన్నమాట. ఇక పెళ్లి కూతురు నచ్చింది కదా, మరి పెళ్లి సంగతి ఏంటి మాట్లాడదాం అని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తే మా తమ్ముడి చేత టీలు ఇప్పించానండి. అదేంటక్క అంటారేమో, ఎప్పుడు ఆడవాళ్ళు ఇస్తాం రొటీను, పెళ్లి కొడుకుతో ఇప్పిస్తే మజానే వేరు కదా అని చెప్పి తమ్ముడితో ఇప్పించాను. ఆ రోజు కూడా గడిచిపోయింది. ఇది 2 రోజుల తర్వాత అండి. ఇప్పుడు పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళాలన్నమాట ఈ రోజు మాట్లాడడానికి. సరే వెళ్ళడానికని వెయిట్ చేస్తున్నాం, కానీ వర్షం అస్సలు తగ్గట్లేదు. మేమైతే వస్తున్నామని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాము, కానీ వర్షం ఏమో తగ్గట్లేదు. పెద్ద పెద్ద ఉరుములు, పెద్ద వర్షం అనమాట. అయినా తగ్గేదే లేదని చెప్పేసి బయలుదేరామన్నమాట. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేస్తున్నామన్నారు. రైన్ కోట్లు వేసుకునైనా సరే వచ్చేయండి అన్నారు. నేను 2 కోట్లు వేసుకున్నాను, అయినా తడిచిపోయాను. పెద్ద వర్షంలో కూడా నాన్నగారు డ్రైవ్ చేయడం చెప్పాలి అసలు. అంటే వర్షం వచ్చి కళ్ళకి తగులుతుందన్నమాట. అయినా కూడా జాగ్రత్తగా తీసుకుని వచ్చి సీతారాంపురంలో టోల్గేట్ దగ్గర అయితే ఆగామండి. ఇక వర్షం తగ్గేంత వరకు ఇక్కడే ఉన్నామండి. కాస్త వర్షం తగ్గిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడేసి మళ్ళీ వచ్చేసామన్నమాట. ఇవంతా మీకు తెలియాలి కదా, అందుకని చెప్పి ప్రతి బిట్టి యాడ్ చేశాను. ఇక నెక్స్ట్ డే అన్నమాట. ఇక పెళ్ళి అంటే తెలిసిందే కదా, సామాన్లు బయట పక్క నుంచి వర్షం వచ్చేస్తున్నా కానీ మేము సామాను కడగడం మట్టుకు ఆపలేదండి, కడుగుతూనే ఉన్నాము. చినుకులు పెడతా ఉంటే దుడుచుకుంటా ఉన్నాం అన్నమాట. ఫైనలీ ఎలా అయితే మా కోసం దేవుడైతే కొంచెం ఎండకాయనిచ్చాడు. మొత్తం అన్నీ ఆరిపోయాయండి, తుడుస్తున్నా. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను అమ్మతోటి, ఎందుకమ్మా ఈ చెత్త సామానం అంత, అంటే చిన్న చిన్న సామానం అంత ఎందుకు, అమ్మేసి ఒక పెద్దది ఏదైనా కొనొచ్చు కదా అని చెప్తూ ఉంటాను. కానీ అమ్మ ఏ సమయానికి ఏదో ఉపయోగపడుతుందో అని చెప్పేసి ఆ చిన్న చిన్న సామానం అన్నీ కూడా ఉంచుతుంది అన్నమాట. ఇక పెళ్ళంటేనే హడావిడి, ఒక పని చేసుకోవాలి. మాకైతే రిలేటివ్స్ దగ్గరలో ఎవరు లేరు, మా ఫ్యామిలీ ఒకటే. సో అందుకని చెప్పి అమ్మ నేను ఒక్కొక్క పని చిన్నగా అయితే చేసేసుకున్నాం.
అంటే ఇక్కడ పాతింటి దగ్గర అన్నమాట ఈ పనులన్నీ. పెళ్లి 8వ తారీఖున పెట్టుకుంటే మేమైతే కొత్త ఇంట్లోకి 6వ తారీఖున వెళ్ళామండి. అసలు చూడండి, అసలు టైం ఎక్కడుంది, టైం లేదు కదా, అందుకని చెప్పేసి ఇక్కడే అన్ని పనులు చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇక వెడ్డింగ్ కార్డ్స్ కూడా వచ్చేసినాయి, అంటే బావగారు తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత కొత్త ఇంట్లో ఉండుంటే కనుక అక్కడ చుట్టుపక్కల మాకు అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు, అందరూ హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. కానీ ఇది పాతింట్లో కదా, ఇక్కడ అంటే తక్కువ మెంబర్స్ ఉంటారు. సో అందుకని చెప్పి ఇంకా మేమే నైట్ అంతా కష్టపడి వీడియోలో బాగా లైట్ బ్లూ మేమే ఇవన్నీ కార్డులన్నీ సెట్ చేస్తున్నామండి. డార్క్ బ్లూ అండి, ఇది బాగుంది కార్డ్ అయితే, మొక్కమల్ల అన్నట్టు అనిపిస్తుంది. హాయ్ అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. తమ్ముడు పెళ్లి చేస్తున్నామని చెప్పాం కదా, చాలా మంది అడిగారు, అక్క తమ్ముడు పెళ్లి అయిపోయిందా, ఎప్పుడు ఏంటని చాలా మంది అడుగుతున్నారు. సో అందుకని చెప్పేసి ఈ రోజు నుంచి తమ్ముడు పెళ్లి పనులు అయితే మొదలు పెట్టేశామండి. ఫస్ట్ ఏంటంటే పెళ్లి కార్డులతో మొదలు పెట్టామన్నమాట. కార్డులు ఆల్రెడీ వేయించి తీసుకొచ్చేసారు. ఈరోజు బావగారు తీసుకొచ్చారనమాట. ఇది సోమవారం అండి ఈరోజు. అయితే పెళ్ళి ఎప్పుడు ఏంటి అంటే నవంబర్ 8వ తారీఖు పెళ్ళండి. సో అందుకని చెప్పేసి ఈరోజు మొదలు పెట్టాం. ఇక్కడ నుంచి పెళ్లి వీడియోస్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. సరే రేపొద్దున ఇంకా ఎల్లుండి నుంచి ఇవి ఇన్విటేషన్ కార్డులు ఇవ్వడానికి వెళ్తారు. అందుకని చెప్పేసి మేమందరం కూడా దీని నిమిత్తం వర్క్ చేస్తున్నాం అనమాట. అమ్మ చెప్పు, నీ ఫీల్ ఎలా ఉంది? నాకైతే చాలా సంతోషంగా ఉందండి. చాలా సంతోషంగా ఉందండి. నా కొడుకు పెళ్లి చేస్తున్నాము. మీరందరూ తప్పగా ఇచ్చేసి నూతన వధూవరుని దీవించండి. దీవించా ఆశిస్తున్నాం అనమాట. సరేనండి, ఒకసారి కార్డు చదువుతాను, వింటారా? కవర్ పేజ్ అన్నమాట. ముసునూరి వారి పరిశుద్ధ వివాహము తామెల్లరూ తప్పక విచ్చేయండి. మీ రాక కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము. ఇదైతే లోపల కార్డు అన్నమాట. ఇలా అని ఏదైనా కార్డు పెట్టారు ఏదన్నా. లోపల కార్డు అయితే ఇలా వచ్చేసిందండి, బ్లూ కలరు. మీకు కనిపిస్తుంది లైట్ కలర్, కానీ ఇది డార్క్ వచ్చింది అనమాట. కలర్ ఎలా ఉందండి, బాగుందా? ఇది సింపుల్గా, మరీ హెవీ కాదు. సో సింపుల్గా కార్డ్ అయితే ఇచ్చేసారు. లోపల మ్యాటర్ ఉంటుంది కదా, అంటే వివాహం ఇదంతా మ్యాటర్ పేజ్ అయితే ఇలా ఉంది. ఇలా రాసేసారు అనమాట. చదివి వినిపించమంటారా? వద్దులేండి. సరే, మీకు సమయం మర్చిగా చెప్తాను. వివాహ సమయం అండి 8వ తారీఖు శుక్రవారం, 11వ నెల శుక్రవారం 10:30 వివాహ వేదిక RCM చర్చి నందు, జగన్నాథపురం, మచ్చిగాడ, నీటితిప్ప రోడ్డు. వివాహకర్త అంటే వివాహం జరిపించే వాళ్ళండి రెవరెండ్ ఫాదర్ బర్తలోమియా గారిచే పరిశుద్ధ వివాహము జరిపింపబడును. పాస్టర్ గారేమో వెంకటరత్నం గారండి. బిందు వచ్చేసి 8వ తారీఖే 12 గంటల నుండి చర్చి ఆవరణంలోనే, అంటే అక్కడే వివాహము, అక్కడే విందు కూడా ఏర్పాటు చేసేస్తామండి. ఎందుకంటే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి తిరగడం ఎందుకని చెప్పేసి అక్కడే అందుబాటులో అంతా బాగుంటుందని చెప్పి అలా నిర్ణయించుకున్నాం అన్నమాట. సరేనండి, ప్రేమతో ఆహ్వానించువారు ముసునూరి భోగేశ్వరరావు గారు, శ్రీమతి లిల్లీ పుష్ప గారు. ఆగమనాభిలాషులు ముసునూరి ప్రకాశం గారు, లక్ష్మి గారు, అంటే చిన్నమ్మ. నార్కమల్ రామారావు గారు, బాయమ్మ గారు. తర్వాత అక్క బావులు మేమే, రాజశేఖర్ గారు, పద్మావతి. తర్వాత కుటుంబ సభ్యులు అన్ని పేర్లు ఉన్నాయండి. బంధుమిత్రుల అభినందనలతో మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. సరేనండి, ఇక్కడ నుంచి మన పెళ్లి పనులన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ నుంచి పెళ్లి వీడియో అంటే వెడ్డింగ్ వీడియో అన్నీ మీ వరకు వస్తాయి. మీకు నచ్చినట్లయితే చూస్తూ ఉండండి. చూసి వీడియోకి ఒక లైక్ చేయండి, ఇంకొంతమందికి చేరుతుంది కదా, నాకు కూడా కాస్త సపోర్టింగ్గా ఉంటుంది, ఇంకా ఇంట్రెస్టింగ్గా వీడియోస్ పెట్టాలనిపిస్తుంది అనమాట. ఓకేనా హనీ? ఏం చేస్తావు చెప్పు నువ్వు? వాళ్ళు మావయ్య పెళ్లి కోసం అని చెప్పేసి మా చింతల్లో అయితే బాబు హెల్త్ బాగోకపోయినా కార్డులు అయితే సెట్ చేస్తుంది. ఇలాంటి టైంలో చింతలకి హెల్త్ బాగోకపోవడం చాలా బాధాకరం. అయినా కూడా దేవుడి దయ వల్ల ఈ రోజు కొంచెం హెల్తీగా ఉంది కాబట్టి ఇంకా హ్యాపీ అన్నమాట. ఫైనల్లీ ఇవ్వండి విశేషాలు నన్ను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మా ఇంటి దగ్గర వివాహం ఎలా జరుగుతుంది ఏంటని సాధ్యమైనంత వరకు. ఓకేనా, చూస్తూ ఉండండి. మా ఇంట్లో పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేసేసామండి. స్టార్ట్ చేస్తే ఇంకెలా బుక్స్ ఉన్నాయి కదా సర్దుదామని చెప్పేసి సర్దుతున్నాను. సర్దుతుంటే నాకు ఒక బెస్ట్ మెమరీస్ కనిపించాయి అన్నమాట, మీతో షేర్ చేసుకున్నాను వీడియో. మేమైతే టైంపాస్కి పిల్లలు చిన్నప్పుడు సరదాగా టైంపాస్కి డ్రాయింగ్స్ వేసేవాళ్ళం అన్నమాట. నేను వేసిన డ్రాయింగ్స్ చూపిస్తాను మీకు, సరదాగా చూస్తారా? అక్క నీకు ఈ టాలెంట్ కూడా ఉందా అంటారేమో. ఉందండి. ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పేయండి. ఎలా ఉన్నాయి? ఇది నేను వేసాను, ఆర్ట్స్ బై పద్దు అని చెప్పేసింది కదా. టైంపాస్కి సరదాగా వేసిన డ్రాయింగ్స్ అన్నమాట. అప్పుడెప్పుడో అన్నమాట. నాకు బాగా నచ్చిన డ్రాయింగ్ ఇది, చాలా బాగా వేసాను. ఇది ఆర్ట్స్ బై సిద్ధు
సిద్ధు వేసిన డ్రాయింగ్స్ అన్ని చిరిగిపోయినాయి అని చెప్పేసి అవి తీసుకుని జిరాక్స్ అయితే తీయించుకున్నాడు. ఇది కూడా సిద్ధు వేసిందే, ఇది సిద్ధు వేసిందే. ఇంకా బాగా నచ్చిన డ్రాయింగ్ ఏదైనా ఉందంటే ఇది చాలా చాలా బాగా నచ్చింది అనమాట. ఇది కూడా నేనే వేసానండి. తర్వాత ఇది కూడా నేనే వేసాను. ఆర్ట్స్ బై పద్దు నేనే వేసానని ఇప్పుడే అనిపిస్తుంది, ఇంత బాగా వేసాను అని. అప్పుడైతే అలా వేసేసాము, పోటాపోటీగా నేను మా అబ్బాయి వేసేవాళ్ళం అనమాట. ఇది కూడా నేనే, ఆర్ట్స్ బై పద్దు. తర్వాత ఇది సిద్ధు అనుకుంటా కదమ్మా, పద్దు నేనే వేసానా? అబ్బా ఇది చూడండి నేనే వేసానంట, నాకే ఆశ్చర్యంగా ఉంది. చాలా బాగా వేసాను కదా. ఇంక ఇక్కడ నుండి ఇవన్నీ సిద్ధు వేసాడు. ఇది కూడా అంతే, నాతో పాటు సిద్ధు కూడా వేశాడు. సిద్ధు అంటే మా బాబు అన్నమాట. ఇది మా బాబు వేశాడు సిద్ధు, నన్ను అలా గీసేసాడు అన్నమాట. ఇది కూడా సిద్ధునే, ఇది కూడా సిద్ధునే. వీడికి ఇంత టాలెంట్ ఉందా అనిపిస్తుంది కదా. సిద్ధు చాలా బాగా వేసాడు కదా, క్లియర్ క్లాస్. 7th క్లాస్లో నా కొడుకు వేసిన డ్రాయింగ్స్ అన్నమాట. కరోనా టైం అంటండి, కరోనా టైంలో వేసిన డ్రాయింగ్స్ అబ్బా ఎంత బాగున్నాయో. ఇవన్నీ వీడు జిరాక్స్ తీయించుకుని జాగ్రత్త పెట్టుకున్నాడు. అంటే మళ్ళీ ఇంత బాగా గీయగలమో లేదో కదా, అందుకని చెప్పి ఇవన్నీ జిరాక్స్ తీసుకుని పెట్టుకున్నాడు అన్నమాట. నేను వేసిన డ్రాయింగ్స్ అన్నీ చింపేశారు, వాటిని పట్టించుకోలేదు, ఏదో 1-2 ఉంచారన్నమాట. ఇవన్నీ నా కూతురు వేసిన డ్రాయింగ్స్. అప్పుడు నా కూతురు కూడా పోటీగా వేసేదన్నమాట. ఇవన్నీ హనీ వేసిన డ్రాయింగ్స్. ఇది హనీ వేసిందంట, హ్యాపీ మదర్స్ డే, ఐ లవ్ యూ మా అమ్మ అని రాసింది. కానీ నాకు ఇవ్వలే ఇప్పుడు, ఎందుకలా లేవు అప్పుడు. ఇవ్వండి మొత్తం మేము వేసిన డ్రాయింగ్స్ అనమాట, కరోనా టైంలో వేసిన డ్రాయింగ్స్. ఈ డ్రాయింగ్స్ అన్నింటిలో మీకు ఏ డ్రాయింగ్ నచ్చింది కామెంట్లో చెప్పండి. ఈ బాక్స్ తీసుకెళ్ళి యూట్యూబ్లో ఎట్టేయాలి, 3 మంది లైకులు కొడతారు. మనల్ని కొనుక్కోవడానికి ప్రభులు ఇచ్చిండగా ఇస్తాయనైనా ఆయన మార్గ మధ్యలో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేయడం అయినా నువ్వు ఎప్పుడు కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు ప్రభు. అయానికి స్తోత్రాలు, వందనాలు ప్రభు. లేమిలో ప్రభునైనా నువ్వు మాకు తోడుగా ఉండాలి ప్రభు. ప్రతి అంతే తప్పు చేసి నైనా ఎక్కడికి తెచ్చి ప్రభు ఇదిగో స్తోత్రాలు ప్రభు. పనుల నిమిత్తం పెట్టి ప్రభు ఖర్చు చేస్తున్నారు నైనా. ఈ అప్పులన్నీ కూడా ప్రభు నీ నామంలో తీరాలి ప్రభు. అయా సహాయం చేయమని ప్రయాణంలో కూడా తోడుగా ఉండి అయా క్షేమకరమైన ప్రయాణాలు మాకు దయచేసి ప్రభు. ప్రతి ఇక చెల్లి ప్రేయర్ చేసిన తర్వాత మేమైతే బయలుదేరి భీమవరం అయితే వెళ్ళిపోయామండి. ఇది ఖజానా జ్యువెలరీస్ అన్నమాట. అయితే ఇక్కడ చాలా చాలా బాగుంటాయి కలెక్షన్స్, అయితే డిజైన్స్ ఇంకా బాగుంటాయి. ఇలా చూడగానే అబ్బా ఆ నెక్లెస్ ఎంత బాగుందో, కొనుక్కుంటే ఎంత బాగుండు అని మనసుకు అనిపిస్తుంది. కానీ మనకి అంత స్తోమత లేదు. ఆగు అని చెప్పి మళ్ళీ మనసే మనకు చెప్తుంది అనమాట. సో ఫైనల్లీ ఏంటక్క ఇంటికి ఏం కొంటున్నారు ఏంటి అనేసి అనుకుంటారేమో. సూత్రానికి వచ్చామండి. మరి సూత్రానికి వచ్చి ఏంటి నెక్లెస్ల దగ్గర ఆగిపోయారు అనుకుంటారేమో. అసలు సూత్రం కంటే అట్రాక్టివ్గా ఏముంటాయి, నెక్లెస్లే కదా, అందుకని చెప్పి అక్కడ ఆగిపోయామన్నమాట. ఫైనల్లీ సూత్రం అయితే తీసేసుకున్నామండి. తీసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ బట్టలకైతే వెళ్ళిపోయాము. చింతలకి హాఫ్ సారీ తీసుకుందాం అని చెప్పేసి ట్రై చేస్తున్నానండి. షాప్ పేరు గుర్తులేదు, ఇది భీమవరంలోనే శామ్ సిల్క్ ఎదురుగా ఉంటుంది అనమాట ఈ షాప్ వచ్చేసి. అది పేరు అయితే ఐడియా లేదు. కానీ అంటే గోల్డ్కి ఒక రోజు, బట్టలకు ఒక రోజు అలా వెళ్ళాలండి. కానీ అన్నీ ఒకేసారి కొందాం అని చెప్పి వెళ్తే అసలు టైమే సరిపోదు. సో అందుకని చెప్పి 2-3 చూసి అందులోంచి ఒకటి సెలెక్ట్ చేసుకుని వచ్చేసామండి. ఫైనల్లీ ఇదైతే తీసుకున్నాం. ఇంకోటి ఏంటంటే బాయ్స్ తో అసలు షాపింగ్ వెళ్ళకూడదు, అసలు మనల్ని నీట్గా సెలెక్ట్ చేసుకునేవారు అనమాట. ఇంకా ఆ షాపింగ్ భీమవరం అలా అయిపోయిన తర్వాత ఇక చాలా కొనాల్సి ఉంది. సరే టైం సరిపోలేదని చెప్పేసి నెక్స్ట్ డే మొగల్తూరు వచ్చామండి. ఇది మల్లేశ్వరి క్లాత్ షోరూమ్ అండి. మీకు చాలామంది తెలిసే ఉంటుంది మొగల్తూరు సైడ్ వాళ్ళకి. ఇది అప్పటి నుండో ఉంది, అంటే మా చిన్నప్పటి నుండి షాప్ ఉందన్నమాట. అలాగే ఇంకా తాతయ్య వాళ్ళకి మావయ్య వాళ్ళకి తెలిసిన షాప్ అని చెప్పేసి సారీస్ అవన్నీ కూడా రీజనబుల్గా ఉంటాయి కదా అని చెప్పి ఇక్కడికి వచ్చామండి. భీమవరంలో అయితే మనం కొనలేము అని చెప్పి ఇక్కడ వరకు వచ్చేసామన్నమాట. సో భీమవరంలో కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి, కానీ టైం లేదు ఆ రోజు. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్దాము అంటే ఇక మొగల్తూరు పని ఉండి వచ్చాము, ఇంకెక్కడే తీసేసుకుందాం అని చెప్పేసి. అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఈ సారీస్ గురించి. కానీ ఇంకా అలా 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 పెళ్ళంటే ఏముందండి, మనం ఒకటి అనుకుంటా ఇంకొకటి అవుతుంది కదా, అలా ఇంకొకటి అయ్యి మళ్ళీ షాపింగ్కి వచ్చామన్నమాట. ఈ సారీస్ తీసుకోవడానికి వచ్చామండి. సరే చూస్తారా మీరు వచ్చే. రమణ గారు హాయ్ చెప్పండి. షాప్ పేరు ఏంటండి? మల్లేశ్వరి. రమణ గారు వాళ్ళ డాడీ గారు అండి. మాకు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో, మా చిన్నప్పటి నుంచి తెలిసిన షాపు. మా చిన్నప్పటి నుంచి అలానే ఇక్కడనే ఉందన్నమాట. సో ఇప్పుడు
చెల్లి హాయ్ చెప్పు. మా చెల్లి షాపింగ్ వచ్చా అనమాట. చెల్లితో షాపింగ్ మామూలుగా ఉండదు మరి. ఏమేమి తీసుకున్నావు? ఓకే. సరే టైం లేదు కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం సారీస్ అన్నీ కూడా మీకు నీట్గా చూపిస్తాను అంటాను, కానీ నాకే టైం ఉండదు. ఇక్కడే చూపించేస్తాను. చెల్లితో షాపింగ్ అంటే ఎలా అంటే ఇందులోకి వేయాలి, బ్లౌజ్ మ్యాచ్ వేయాలి. మా చెల్లి మొత్తం సత్యాను మొత్తం ఫైనల్ షాపింగ్ అయితే అయిపోయింది. బాయ్ బాయ్. అమ్మా నువ్వేం సెలెక్ట్ చేసా? లైక్ చేయాలా? నువ్వేం సెలెక్ట్ చేసావు? లడ్డూలు సెలెక్ట్ చేసావా? లడ్డూలు సెలెక్ట్ చేసా. మా నాన్న అంటున్నారు కదా ఈ బాక్సుల సెలెక్షన్ నాదే అని చెప్పేసి. అంటే నేను చిన్న చిన్ని బాక్సులు సెలెక్ట్ చేశాను, నాన్న ఈ పెద్ద పెద్ద బాక్సులు సెలెక్ట్ చేశారనమాట. అందుకని అంత గర్వంగా చెప్తున్నారు. మెచ్యూర్ ఫంక్షన్ అంటే బాక్సులు ఇచ్చేవారండి, ఇప్పుడు అలా కాదు. ఫంక్షన్తో పాటుగా పెళ్ళి అంటే బాక్సులు, పెళ్లి కూతురు అంటే బాక్సులు, ఫస్ట్ నైట్ అంటే బాక్సులు, పిల్ల పుట్టిన తర్వాత బాక్సులు, పురుడికి బాక్సులు, పుట్టినరోజుకు బాక్సులు. దేవుడా ఈ రిటర్న్స్ గిఫ్ట్స్ అసలు ఎవరు కనిపెట్టారో కానీ, అంటే ఎవరు మొదలు పెట్టారో కానీ అసలు నిజంగా నీరసం వచ్చిందన్నమాట. ఎనీవే బాక్సులు అయితే తీసుకొచ్చేసామండి. తర్వాత అందులోకి స్వీట్ బాక్సులు కూడా తీసుకొచ్చాము. స్వీట్స్ వేసి చాక్లెట్స్ వేసి ఇంకా తాంబూలం ఇస్తారు కదా, సో ఆ ప్రాసెస్ అంతా మా వాళ్ళందరూ సర్దేశారు. తీసుకొచ్చిన అన్ని మూతలు అవన్నీ సెట్ చేసేసాము. నైట్ అంతా అలా ఒజ్జిగా పెట్టేసాం అనమాట. ఇది వచ్చేసి పెళ్ళికొడుకు ఆ నెక్స్ట్ డే పొద్దున్నే పెళ్ళికొడుకుని చేసే రోజు. అయితే స్నానానికి నీళ్ళైతే రెడీ చేస్తున్నాము. పెళ్ళికొడుకుని చేయడానికి స్టార్టింగ్లో ఇలా కొంచెం ప్రేయర్ చేయించి అప్పుడు బయటికి తీసుకొస్తామన్నమాట. పాస్టర్ గారు ప్రేయర్ చేస్తారు కదా అని చెప్పేసి అందరినీ గ్యాదర్ చేస్తున్నామండి. అందరూ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అందరినీ పిలుస్తున్నాము. ఇంకా అందరూ వచ్చిన తర్వాత పాస్టర్ గారు అయితే ప్రేయర్ చేశారు. అంటే ప్రేయర్ చేసిన తర్వాత తమ్ముడిని పెళ్ళికొడుకుని చేయాలి కదా, అందుకని చెప్పేసి ఇలా చాలా సంవత్సరాల తర్వాత మా ఇంట్లో మళ్ళీ పెళ్ళి అన్నమాట. అంటే నా పెళ్లి తర్వాత నేను తమ్ముడే కాబట్టి నా పెళ్లి తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత తమ్ముడు పెళ్ళి, ఇన్ని సంవత్సరాల తర్వాత మా ఇంట్లో మళ్ళీ పెళ్ళి. చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టేసింది మరి, ఇంత గ్యాప్ ఏంటి అనుకుంటారేమో. మా తమ్ముడికి ఒక గోల్ ఉందన్నమాట, ఇల్లు కట్టిన తర్వాత పెళ్లి చేసుకోవాలని చెప్పేసి. సో వాడి గోల్ కాస్త ఫుల్ఫిల్ అయింది చాలా మట్టుకి. ఎందుకంటే ఆ ఇల్లు కట్టడం అనేది అసలు మామూలు విషయం కాదు. అలాంటి ఇల్లు కట్టుకునేవాడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఇల్లు కట్టడానికి వెనకాల చాలామంది కష్టం ఉందండి, చాలామంది ప్రోత్సాహం ఉంది, చాలామంది ప్రేయర్స్ ఉన్నాయి. వాడు ఒక్కడి వల్ల కాలేదు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ తోటి ఇవాళ అంత ఇల్లు కట్టి తర్వాత పెళ్లి వరకు కూడా తీసుకొచ్చారు. ఈ పెళ్లి విషయంలో కూడా మేమంటే ఏం చేయలేము. అంటే చాలాసార్లు చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు కదా, ఒక చేతితో మనం ఏం చేయలేము, రెండు చేతులు కలిసినప్పుడే చప్పట్ల సౌండ్ వస్తుందని. అట్లా మాకు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ ఉందండి. తర్వాత ప్రేయర్స్ కూడా ఉన్నాయి, చాలామంది ప్రేయర్స్ కూడా చేశారు. ఇవాళ తమ్ముడు మ్యారేజ్ ఇంత ఘనంగా జరగడానికి కూడా చాలామంది ప్రేయర్స్ కూడా ఉన్నాయి. ఫైనల్లీ ఏంటంటే కొన్ని వీడియో బిట్స్ ఎలా అంటే పిల్లలు తీసినాయి అని మీ వరకు తీసుకొస్తున్నాను. ఇక్కడ కెమెరామెన్లు కూడా పెట్టారు ఫోటో కోసం అని చెప్పేసి, వాళ్ళకి అడ్డం రాకూడదు కాబట్టి ఇక పిల్లలు అక్కడక్కడ దొరికిన వీడియోస్ అన్ని తీశారు. అసలు నాకు యూట్యూబ్ థాట్ లేదన్నమాట, అంటే యూట్యూబ్లోకి వీడియో పోస్ట్ చేసుకుందామన్న ఆలోచన లేదు. అందుకని చెప్పేసి ఇక పిల్లల వీడియోస్ తీసుకున్నారు, మామూలుగా ఫోన్లో తీస్తారు కదా, అలా తీసిన వీడియోసే మీ వరకు తీసుకొస్తున్నాను. ఫైనల్లీ తమ్ముడిని అయితే బయటికి తీసుకొచ్చేసారు. అంటే పెళ్లి కొడుకుని చేయడానికి కూర్చోబెడతారు కదా, అలా తీసుకొచ్చారు. తమ్ముడితో పాటు తోట పెళ్లి కొడుకుని కూడా కూర్చోబెట్టారు. అది ఈయన మా మరిది గారండి, అంటే ఇందాక అత్తయ్య అన్నాను కదా, వాళ్ళ అబ్బాయి అన్నమాట. అయితే ఇంకా తోట పెళ్లి కొడుకుని కూడా కూర్చోబెట్టి అక్షింతలు అయితే వేయడానికి రెడీ చేశారన్నమాట. అమ్మ నాన్న వాళ్ళ కళ్ళల్లో ఆనందం మామూలుగా లేదు. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా కొడుక్కి పెళ్లి చేస్తుంటే. సో అమ్మ నాన్న ఆశీర్వాదం అయిన తర్వాత ఇవి వచ్చేసి వాటర్ అండి, స్నానం చేయించడానికి ఇలా రెడీ చేసాం. మామూలుగా ఇప్పుడు ట్రెండీలో ఉన్నాయి, చాలా డిజైన్ చేస్తున్నారు, అలా చేద్దాం అనుకున్నాం కానీ నిజంగా టైం లేదండి. అసలు అనుకున్నా కూడా అసలు కుదరలేదన్నమాట. ఏంటక్క అస్తమాను టైం లేదు అంటావు, టైం లేదని చెప్పడమే పని అయిపోయింది నీకు అనుకుంటారేమో, నిజంగానే టైం లేదండి. ఇంకా సరే ఫైనలీ ఏంటంటే ఇక అమ్మమ్మ గారు తాతయ్య గారు పెద్దవాళ్ళు కదా అని చెప్పేసి అమ్మమ్మ గారు తాతయ్య గారితో కూడా అక్షింతలు అయితే వేయించేసాము.
మాకు మా ఊర్లో వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారండి, చాలా సాయం చేశారన్నమాట. ఏంటంటే కనీసం మాట విషయంలో సాయం చేసిన సాయమే కదా, అట్లా అన్నమాట. పెద్దవాళ్ళ ఆశీస్సులతో తమ్ముడు పెళ్లి చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. పెద్దవాళ్ళందరూ అక్షంతలు వేసేసిన తర్వాత అక్క బావ కూడా రండి అక్షంతలు వేసేయండి అని చెప్పేశారన్నమాట. సరే కదా అని చెప్పేసి ఇంతకీ ఫోటోకి పోజ్ ఇద్దాం అంటే ఎటు సైడ్ ఉండాలో గుర్తులేదు నాకు, ఎందుకంటే బావగారితో ఫొటోస్ దిగినవి చాలా తక్కువ అనమాట. అటు సైడ్ ఉండాలో ఇటు సైడ్ ఉండాలో అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయ్యాను. భార్య భర్తకి ఎడం వైపున ఉండాలంట. ఈ విషయం తెలుసుకుని బావకి ఎడం వైపు నుండి ఫోటో అయితే తీయించేసుకున్నాను. అయితే తమ్ముడిని పెళ్లి కొడుకుని చేస్తున్నాం, అక్షంతలు ఎదురుగాని రండని కబుర్లు చెప్పడానికి వెళ్ళాలి. ఇప్పుడు వస్తున్న బ్యూటిఫుల్ గోల్ ఎవరు అనుకుంటున్నారు? మా అమ్మమ్మ అన్నమాట. మీరు కొన్ని వీడియోస్లో చూసే ఉంటారు. అమ్మమ్మ అంటే అంత ఇష్టం అన్నమాట, అందుకే అలా చెప్పాను. వీళ్ళు వచ్చేసి చిన్నమ్మ, అంటే రెండో చిన్నమ్మ చిన్నాన్న. ఆ చిన్నాన్న వల్లే అంత ఇల్లు కట్టగలిగామన్నమాట. మంచి ఆలోచనతో ఒక ముందుకు తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు వచ్చేసి పెద్దనాన్న అన్నయ్య, అంటే అమ్మ వాళ్ళ మావయ్య, అంటే బావగారు కూడా అన్నమాట. ఇంకా అక్షంతలన్నీ వేసిన తర్వాత మేమటికి వేసేసి ఇంకా మిగతా వాళ్ళు అక్కడ ఉండగా మేమైతే అక్షంతలు వేయడానికి రమ్మని చెప్పడానికి అని చెప్పేసి వెళ్తున్నామండి. నేను మా ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నమాట, పేరు రాధా. ఈ వీడియోలో యాడ్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చిన్నప్పటి నుండి, అంటే మా 6th నుండి ఇంటర్ వరకు కలిసే చదువుకున్నాము. నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఉందంటే అదే, ఇంకెప్పటికీ బెస్టే. మధ్యలో ఎంతమంది వచ్చినా కూడా నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే కనుక తననే చెప్తాను. పేరు రాదన్నమాట. చిన్నప్పటి నుండి మా కోపతాపాలు ఉన్నా కూడా మళ్ళీ ఫ్రెండ్సే. అంతే కదా ఫ్రెండ్స్ అంటే, ఒక బెస్ట్ అనే ఉండిపోతారు అలాగా. సో మంచి టయానికి వచ్చిందనమాట. తమ్ముడు మ్యారేజ్ టయానికి కరెక్ట్గా, తను కూడా ఇక్కడే ఖతర్లో వర్క్ చేస్తుంది, ఆ టయానికి రావడం ఇంకా హ్యాపీ. తర్వాత నేను దుర్గా అని చెప్పేసి తన ఫ్రెండు, తను ఇంకా చెల్లి, మా పెద్ద చెల్లి, చిన్న చెల్లి, మేమందరం కలిసి అయితే కబుర్లు చెప్పడానికి వెళ్ళాము. తినే దుర్గా, తిని కూడా నాకు ఫ్రెండ్ అన్నమాట. అంటే చిన్నది, మా క్లాస్మేట్స్ కాదు, చిన్నదన్నమాట. సో ఫ్రెండ్. ఇంకో విషయం చెప్పాలి మీకు, వాళ్ళిద్దరు నాకు ఏమవుతారు అనుకుంటున్నారు? అత్తగారులు అవుతారు కదా, వాళ్ళ అబ్బాయిని చేసుకున్నాను. ఇలా కబుర్లు చెప్తే నేను మధ్యలోకి వెళ్ళేసరికి నన్ను అయితే తీసుకుని వచ్చేసారండి. ఎందుకంటే పెళ్లి కొడుకుని చేసినప్పుడు నేను ఉండాలంట, ఆడబడిచిన కదా అందుకని చెప్పేసి. కానీ నేను వచ్చేసరికి స్నానం చేయించేశారు. బాప వాళ్ళు, చిన్నమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళైతే స్నానం చేయించేశారండి. అయితే ఆడబడుచు చేయాల్సింది ఉందంట. ఏంటి అంటే బుగ్గని చుక్క పెట్టాలంట. సరే కదా అని చెప్పేసి ఈ ఆపర్చునిటీ నేను తీసుకున్నాను అన్నమాట. మొదటిగా పెళ్లి కొడుకుని చేసేది మేనమామ అంటండి. మావయ్య అయితే తమ్ముడిని పెళ్లి కొడుకుని చేసేసారు. అప్పట్లో నన్ను కూడా పెళ్లి కూతురిని చేశారు. వీళ్ళు వచ్చేసి అమ్మమ్మ, చిన్నమ్మమ్మ అండి. అత్తగారులు కూడా అవుతారు నాకు, ఎందుకంటే వీళ్ళ చెల్లెలు కొడుకుని చేసుకున్నాను అనమాట. అందుకని చెప్పేసి వీళ్ళ అత్తగారులు కూడా అయ్యారు. ఇది నెక్స్ట్ డే అండి, అంటే పెళ్లి కొడుకుని చేసిన మళ్ళా రోజు కూడా పెళ్లి కొడుకుని చేస్తారు కదా, అలా చిన్నమ్మ వాళ్ళు చేశారు. అలా చాలా మంది చేశారండి. అంటే పెళ్లి కొడుకుని చేసిన రోజు మావయ్య, పెద్ద మావయ్య చేయగా తర్వాత మళ్ళీ మా బాప వాళ్ళు కూడా చేశారనమాట పెళ్లి కొడుకుని చేసిన రోజు. ఆ క్లిప్స్ అయితే నా దగ్గర లేవు, అంటే ఆ టైంలో తీయలేనట్టున్నారు. ఎవరి ఫోన్లో తీసారో కొన్ని అయితే రాలేదన్నమాట. కొన్ని ఫొటోస్, వీడియోస్ చెల్లి వాళ్ళు తీసినవి నాకు పంపిస్తే దాన్ని యాడ్ చేశాను నేను. ఇదైతే చిన్నానాలు చేశారండి, తర్వాత చెల్లోళ్ళు చేశారు, తర్వాత మేము చేసాము. అలా చాలా మంది చేశారండి. ఇంకా చాలా వీడియోస్ అయితే మిస్ అయ్యాయండి. అంటే వేరే ఫోన్లో తీస్తారు కదా, అలా చాలా ఫోన్లో తీసినవి మిస్ అయ్యాయి అనమాట. ఎవరి దగ్గర ఉన్నాయో గ్యాదర్ చేయడం నాకు కష్టమైపోయింది. ఇక మామూలుగా ఫోన్లో నేను మెసేజ్ పెడితే గ్రూప్లో చెల్లి అయితే కొన్ని వీడియోస్ పంపించింది అనమాట. అంటే చెల్లి తీసింది కాబట్టి, సో ఈ చెల్లె కొన్ని వీడియోస్ పంపించింది. ఆ వీడియోస్ నేను కొన్ని యాడ్ చేశాను అనమాట, ఫొటోస్ కూడా. కాబట్టి ఎవరు బాధపడకండి, మమ్మల్ని తీయలేదు వాళ్ళని తీశారు అలా అని చెప్పి బాధపడకండి దయచేసి. అయితే నాన్నగారు వెళ్తా చూపిస్తారా? అది ఇంకా సాయంత్రానికి పెళ్లి కూతురిని తీసుకురావాలండి, ప్రతానం ఇచ్చి తీసుకురావాలంటారు కదా. సో అమ్మాయి దగ్గరికి అయితే మేము వెళ్ళాము ఆ పెళ్లి కూతురిని తీసుకురావడం కోసం అని చెప్పేసి. పెళ్లి కూతురిని అయితే మా ఇంటికి తీసుకుని వచ్చేస్తున్నాము. సో వాళ్ళ అమ్మగారు, తర్వాత వెనకాల పెళ్లి కూతురు అన్నమాట. అమ్మాయిని కూడా తీసుకుని మా ఇంటికి అయితే వచ్చేసాము. అంటే మాకైతే మరి నైటే తీసుకుని వచ్చేసి మా ఇంటి దగ్గర ఉంచి తెల్లారి పెళ్లి చేస్తారు. సో మరి మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా. సో మా సాంప్రదాయాలు, మా పద్ధతులు అయితే మీకు చెప్తున్నాను. ఇక పెళ్లి కోసం అని చెప్పేసి స్టేజ్ అయితే అరేంజ్ చేస్తున్నారు. పాపం వీళ్ళ నైట్ అంతా కష్టపడి, అంటే మేము కూడా అప్పటికప్పుడు అనుకున్నాము. సో వాళ్ళు అనుకున్న వెంటనే వచ్చి, అంటే తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట ఈ స్టేజ్ అరేంజ్ చేసే అబ్బాయి, చాలా బాగా చేస్తారు. సో సింపుల్గా వేయండి అంటే స్టేజ్ అయితే అరేంజ్ చేసేసారు. అంటే ఇక్కడ మెయిన్ ప్లేస్ తక్కువ ఉంది.
అంటే ఇంటి దగ్గర కూడా ప్లేస్ ఉండదన్నమాట, రోడ్లు కదా, అందుకని చెప్పి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి స్టేజ్ తక్కువగా ఉంటుందని చెప్పి ఇక్కడ వేసామన్నమాట. ఇక స్టేజ్ వేసిన వాళ్ళు కూడా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అండి, అంటే చిన్న తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్. చాలా బాగా వర్క్ చేశారు, చాలా బాగా, అంటే టైంకి మాకు అరేంజ్ చేసి ఇచ్చేసారు నుంచి ఎప్పుడా అని ఎదురు చూసే రోజు అయితే వచ్చేసింది. అదే పెళ్లి రోజు అండి. ఈ రోజు తమ్ముడిని తీసుకుని పెళ్లి చర్చి దగ్గరికి అయితే తీసుకొస్తున్నాము. ఏంటక్క అలా తీసుకొస్తున్నారు నడిపించుకుంటూ అనేసి అంటారేమో, ఇది సాంప్రదాయం అండి. అంటే మా చర్చిలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు చాలా మట్టుకి ఇప్పుడు రిచ్ పీపుల్స్ అయితే కారు పెట్టుకుంటారు, కొంతమంది అయితే ఇలానే నడిపిస్తారు. కావాలి అంటే కొంచెం డబ్బులు కట్టి కారు పెట్టుకోవచ్చు, కానీ ఇలా నడిపించి తీసుకెళ్ళడంలో ఉండే కిక్కే వేరు. అంటే అందరూ చూస్తారు కదా, పెళ్లి కొడుకు వెళ్తున్నాడు అంటే కొంచెం ఆతృతగా చూస్తారన్నమాట. భలే ఉంటుంది ఆ ఫీల్ అయితే. సో నా మ్యారేజ్ కూడా అలానే చేస్తారు, అందుకని చెప్పేసి నేను కూడా అలానే, అంటే కారు గట్ట ఏమి అరేంజ్ చేయకండి, చక్కగా నడిపించుకుంటూ తీసుకెళ్దాం అని చెప్పేసి అలా తీసుకెళ్ళామన్నమాట. తమ్ముడికైతే ఓకే, కానీ అమ్మాయిని తీసుకొచ్చినప్పుడే కొంచెం ఇబ్బంది పడి ఉంటుంది నడవడానికి, చాలా ఇబ్బంది పడింది. ఎందుకంటే మన కొత్త ప్లేస్లో మనం కూడా నడవలేం కదా, అలానే అమ్మాయి కూడా నడుచుకుంటూ వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పడింది. అరే కార్ పెట్టేసి ఉంటే బాగుంది కదా అని అప్పుడు అనిపించింది అనమాట అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు. కానీ అదొక బెస్ట్ మూమెంట్ కదా. ఇప్పుడు చాలామంది అంటారు మీ మర్దలు చాలా బాగుంది అని చెప్పేసి, ఎప్పుడు చూసారండి మీరు అంటే ఆ రోజు నడుచుకుంటూ వచ్చింది కదా అని చెప్తూ ఉంటారనమాట. ఓకేనండి, ఫైనల్లీ చర్చిలోకి అయితే వచ్చేసాము. చర్చిలో పెళ్ళి, చిన్న చర్చి, చాలామందికి కనిపించలేదు. అసలు ఆ చర్చిలో ఉన్న వాళ్ళకి కూడా సరిగా కనిపించిందో లేదా పెళ్ళికి అర్థం కాలేదు. కానీ బయట స్టేజ్ చాలా బాగా చేశారు. బయట స్టేజ్ మీద పెళ్లి చేస్తారేమో అనుకున్నాం, కానీ ఫాదర్ ఒప్పుకోలేదు. అసలు ఫాదర్ని మేము అడగలేదు, పాస్టర్లు అయితే అలా చేయరమ్మా అని చెప్పారన్నమాట. ఇంకేం చేస్తాం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని చెప్పేసి చర్చిలోనైతే పెళ్లి చేయించేసామండి. ఇంకా గాడ్ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి పెళ్లి చర్చిలో జరగడం కూడా హ్యాపీగా అనిపించింది. కాకపోతే ఇలా చూడడానికి చాలామంది వచ్చారు, చాలామందికి అయితే ఆ పెళ్ళి అయితే కనిపించలేదు. సో అదొకటే కొంచెం డిసప్పాయింట్ అన్నమాట, మిగతాదంతా ఇక మా ఆహ్వానాన్ని మన్నించి తమ్ముడు పెళ్లికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. రాని వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో అన్నమాట. ఇలా చర్చిలో పెళ్ళి అయితే జరిగిపోయింది. నేనైతే వీడియో తీస్తున్నానండి, చూసారా, అయినా కూడా నాకు కనిపించట్లేదు అనమాట. అయినా కూడా ఏదో బిట్ మీ వరకు తీసుకురావాలని చెప్పేసి కొంచెం కష్టపడి వీడియో అయితే తీస్తున్నాను. ఇక ఇలా ఈ పెళ్ళంతా జరగడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా కష్టపడ్డారండి. నిజంగా ఇలా అవుతుందని మేము అనుకోలేదన్నమాట, ఇంత అద్భుతంగా అవుతుందని అనుకోలేదు. వర్షం కూడా మాకు చాలా సపోర్ట్ చేసింది. ఆ రోజు వాతావరణం అంతా బాగోవడం, తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా చాలా కష్టపడ్డారు. అసలే తమ్ముడు పెళ్ళిన అయితే మేము అస్సలు మర్చిపోలేమన్నమాట. ప్రతి మూమెంట్ ఒక షాకింగ్ మూమెంట్లానే గడిచిపోయింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక ఫైనలీ మా ఊరి వాళ్ళు కూడా అండి చాలా హెల్ప్ చేశారు మాకు, మాట అందును కానీ, ఇంకా అక్కడ చర్చి దగ్గర అంత పనుల్లో కానీ, ఇంకా మా ఊరి వాళ్ళందరూ కూడా మాకు చాలా తోడుగా ఉన్నారన్నమాట. ఇలా తోడుగా ఉండి ఇంత గ్రాండ్గా తమ్ముడు పెళ్ళి అయితే చేసేసారు. చేయడంలో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ అని చెప్పేసి చిన్న మాట నేను చెప్పాను, కానీ తప్పదు కదా, మరి థ్యాంక్సే కదా మనం చెప్పేది, వాళ్ళకి ఏదన్నా చెప్పాలి అంటే. సో అందుకని మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ బిట్స్ వచ్చేసి ఎదురు చెల్లి వాళ్ళు ఉండి తీశారండి, అందుకని చెప్పి చూసారా వాళ్ళైతే షార్ట్ వీడియోస్ తీశారు. నాకైతే తెలుసు కదా యూట్యూబ్లో పెట్టాలి అంటే లాంగ్ వీడియోకి అయితే లాంగ్ బిట్టే తీయాలి, కానీ తప్పదు కదా అని చెప్పేసి చిన్న చిన్న బిట్లు ఉన్నాయండి, షార్ట్ బిట్లు ఒక 2-3 ఉన్నాయి అంతే. నేను ఎక్కువ లాంగ్ అయితే ఉంచాను, ఎందుకంటే ఇలా చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి కొన్ని బిట్స్ అయితే యాడ్ చేశాను. ఇవి దండలు మార్చుకోవడం అన్నమాట. ఇంకా పెళ్ళంతా చర్చిలో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, సింపుల్గా అయిపోయినట్టు అయిపోయిందన్నమాట. ఎందుకంటే బయట డెకరేట్ చేసాం కదా అని చెప్పేసి చర్చిలో అసలు డెకరేషన్ ఏం చేయలేదన్నమాట. సో నార్మల్గానే ఉంది. ఇంకా బయట అయితే డెకరేషన్ ఉంది కదా అంటే బయటికి తీసుకొచ్చేస్తారు కదా అనుకున్నాము, కానీ పెళ్ళంతా ఇక్కడే అయిపోతుంది అనుకోలేదు. టైం అంతా ఇక్కడే అయిపోయిందన్నమాట. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఓన్లీ ఫొటోస్కే మనం స్టేజ్ ఉపయోగించుకున్నాం అన్నమాట. అదొకటే జరిగింది. ఇక దండలు వేసుకోవడం అలా జరుగుతుంది. ఇక ఫైనలీ పెళ్ళైన తర్వాత ఇంటికి తీసుకొచ్చేసాము. తర్వాత కార్యక్రమం ఉంటుంది కదా, ఆ కార్యక్రమం వీడియో కూడా మీ వరకు తీసుకొస్తున్నాను. ఏంటక్క కార్యక్రమం వీడియో కూడా తీసుకురావాలా అనుకుంటారేమో, వాళ్ళకి కూడా ఒక బెస్ట్ మూమెంట్గా ఉంటుంది కదా. అంటే కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్ని మిస్ అయిపోవచ్చు, కానీ మన యూట్యూబ్లో వీడియోస్ మట్టుకి మిస్ కావన్నమాట. ఎప్పుడన్నా చూసుకున్నా ఉంటాయి కదా అని చెప్పేసి మీ వరకు తీసుకొస్తున్నాను అనమాట. చాలా నీట్గా అందంగా డెకరేట్ చేసి మన ఇంటికి వచ్చిన కొత్త కోడలతో స్వీట్ అయితే చేయించాలంటండి. 3వ రోజు కొత్త కోడలతో స్వీట్ చేయిస్తున్నాం. ఏం వండుతున్నారు చూద్దరు కానీ రండి. ఏం స్వీట్ చేస్తున్నారమ్మా? స్వీట్ పేరు హల్వా లడ్డువా? సొంతంగా చేస్తున్నారు యూట్యూబా? నిజాలు ఒప్పుకోండి. యూట్యూబేనా హనీ? యూట్యూబేనా? అయితే యూట్యూబ్కి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ యూట్యూబ్,
మీరున్న వల్ల ఇంక ఇలాంటి వంటలు రాని వాళ్ళు కూడా వంటలు చేయొచ్చు అన్నమాట. ఇంట్లో తిట్టించుకో అక్కర్ లేకుండా నాకు రాదండి అని అవసరం లేకుండా చక్కగా యూట్యూబ్ చూసి వండేయచ్చు. అయితే మా ఇంటికి వచ్చిన కొత్త కోడల్ని ఒక మంచి స్వీట్ చేయమ్మా అంటే స్వీట్ చేస్తున్నారు. మేమైతే ట్యాంక్ నిండుగా ఆర్డర్ పెట్టేసుకున్నాం రెడీగా. ఓకే ఓకే మరి హాయ్ చెప్పు లిన్సీ. హాయ్, నీ పేరేంటి? ప్రణతియా? హాయ్ చెప్పు పూజిత. భయవేస్తుందా? బలవంతకారంగా తీసుకోమన్నారా? ఏం చేశారమ్మా? పెడతారా మాకు చేసినవి? ఏంటి రకరకాలుగా ఉన్నాయి స్వామి. నువ్వు స్పీడ్ గా వచ్చకూడదు. లడ్డు పూరే ఎన్ని మార్కులు ఇస్తారా? 100కి 100. ఓకే అయితే వచ్చాయమ్మా. 100కి 100 వచ్చేసి మాకు మా దగ్గర నుంచి. అలాగే నిజంగా బాగుంది, అందరికి ఇవ్వచ్చని అడుగుతుంది. మావయ్య గారికి నిజంగా బాగుందా? అందరికి ఇవ్వచ్చు అని అడుగుతుంది మళ్ళీ తమ్ముడిని. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు వినరా రామా తినకరా రామా. నాకు ఏర్పడింది. బాగుంది. నా చెల్లి స్పీడ్ బాగా చేసింది తొలిసారిగా. ఓకే అందరూ సలహా ఉండాలని చెప్పండి. లోపల గట్టుకెళ్ళమ్మ. లోపల వాళ్ళు పడుకున్నారు లేచారు లేదా? పిలుస్తున్నారు. సెకండ్ లడ్డు ఏమో తమ్ముడు శాఖ అంత బాగుందా? అమ్మ మళ్ళీ పర్లేదు లోపల తీసుకెళ్ళమ్మ. ఇలా అందరు తిన్నాక ఒక గంట ఆగకుండా ఉంటే తింటాలే. నోట్లో పెట్టామా. చెప్పండి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి? ఏమో ఎలా ఉంది భారతి? పర్లేదా మీ అక్క కాబట్టా? ఓకే స్వీట్ అయితే ఆవిడే చేస్తుంది కానీ ఐడియా కళ్యాణ్ అంటుందంట. ఆ గదిలోకి వాళ్ళని ఎగ్గొట్టి మరి స్వీట్ పెడుతుంది వాళ్ళకి. ఇదండి తమ్ముడి పెళ్లి వీడియో మీ వరకు తీసుకొచ్చేసాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా చెప్పేయండి. మన వాళ్ళు ఎవరైనా చూస్తారు అంటే కనుక ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక తమ్ముడు పెళ్లి ఫొటోస్లో కొన్ని ఫొటోస్ అయితే నాకు వచ్చాయండి. అంటే నేను అడిగాను అనమాట అందరినీ పెళ్లి ఫొటోస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. ఇక ఫైనల్లీ కెమెరామెన్ ఉంటారు కదా, ఆయన కొన్ని ఫొటోస్ పంపించారంట. ఆ ఫొటోసే నేను యాడ్ చేశాను. అంటే అన్ని పంపించడం వాళ్ళకి కూడా అవ్వదు, ఎందుకంటే కొన్ని ఫొటోస్ పంపిస్తారు. అంటే చెల్లి అడిగింది కదా అని చెప్పేసి చెల్లికి ఇంపార్టెంట్ ఫొటోస్ అన్ని పంపించారు. నా కోసం అని కాకుండా చెల్లేమో నాకు పంపించింది అనమాట. అంటే చాలా మంది చూస్తారు కదా ఈ వీడియో, చాలా మందికి అనుకుంటారు అంటే మా ఫొటోస్ రాలేదు వాళ్ళ ఫొటోసే ఉన్నాయని చెప్పేసి అనుకుంటారు కదా, అందుకని ఇంత అలా చెప్తున్నాను అనమాట. ఆల్బమ్లో అయితే అందరూ ఉంటారు ఖచ్చితంగా. అంటే అన్ని ఫొటోస్ మనకి ఇవ్వరు కదా, కొన్ని ఫొటోస్ అయితే ఇచ్చారు. నా దగ్గర ఉన్న కొన్ని వీడియోస్ ఫొటోస్ యాడ్ చేసి నేనైతే ఇలా వీడియో అయితే చేసేస్తున్నాను. మేము కూడా దిగాం కదా మా ఫొటోస్ యాడ్ చేయలేదని చెప్పేసి దయచేసి
దయచేసి ఎవరు బాధపడకండి. కానీ ఈ ఫొటోస్ బాగున్నాయి కదా అని చెప్పి యాడ్ చేశాను, లేకపోతే యాడ్ చేయకపోదును. ఎందుకంటే ఒకరిని పెడితే ఇంకొకరికి బాధ కదా, అందుకని చెప్పి యాడ్ చేయకపోదును. కానీ ఫొటోస్ బాగున్నాయి కదా అని చెప్పి యాడ్ చేశాను అంతే. ఎలా ఉంది ఫైనలీ పెళ్లి వీడియో? బాగుందా? లెంత్ అయింది కానీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మరి తమ్ముడు పెళ్లి కదా, మినిమం ఉంటుందన్నమాట. మేమందరం కలిసి తమ్ముడికి పెద్ద గోల్డ్ చైన్ వేసామన్నమాట. వాడికి గోల్డ్ చైన్ వేసి మేమైతే పప్పన్నం తిన్నామండి. అరే పప్పన్నం అనుకోకండి, చికెను మటను అన్నీ ఉన్నాయి. పెళ్ళికి వచ్చిన వాళ్ళు చూసారుగా ఎలా ఉన్నాయి భోజనాలు, బాగున్నాయా?